భార్యకి బుద్ధి చెప్పకుండా తనే ఎందుకు విషం తాగుతాడు? ఎందుకంటే అంతా ముందే అనుకున్న పక్కా ప్లాన్ కాబట్టి. అమ్మా, ఇదంతా నీకు అర్థమవుతుంది గాని మా బావకు అర్థం కావడం లేదే. మన రాజా తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే అమాయకుడు. కాని ఆ అక్షయ వాళ్ళ నాన్న మన రాజా మంచితనాన్ని అవకాశంగా తీసుకుని తనతో ఆడుకుంటున్నారు. వాళ్ళు నిజంగా రాజా సమస్యను తీర్చాలనుకుంటే అరగంటలో తీర్చేయగలరు తెలుసా? కాని వాళ్ళు అలా చేయరు. ఎందుకంటే రాజా ఒక వెర్రిబాగులోడని ఫిక్స్ అయిపోయారు. నా బాధ అదే అభిరామ్. ఆ మోహన్ రామ్ చచ్చినోడు మా అన్నయ్యని మోసం చేస్తున్నప్పుడు అన్నీ తెలిసి అన్నయ్యకి సపోర్టుగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండలేకపోయాను. ఆ తప్పుకి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రాజా నన్ను తిట్టినా సరే నేను ఈ విషయం రాజాకి చెప్పే తీరాలి. ఎందుకంటే బంగారం లాంటి మనసున్న మా అన్నయ్య కొడుకు ఎవ్వరి దగ్గర మోసపోకూడదు. నన్ను నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్పిన నిజాన్ని అర్థం చేసుకుంటే చాలు. తప్పకుండా చెప్పమ్మా, నేను నీకు సపోర్టుగా ఉంటాను, సరేనా? అలాగే అభిరామ్. అమ్మా, అన్నం తినలేదు సరే, కనీసం పాలైనా తాగేసి పడుకోమా. వద్దురా, ఇప్పుడు నేనున్న మానసిక పరిస్థితుల్లో మంచినీళ్ళు కూడా తాగలేను. ఇదంతా నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. ఇప్పుడు జస్ట్ 2 days మాత్రమే టైం ఇస్తున్నాను. ఇంత ఆలస్యం ఏంటండి? ఏమైందండి? ఎందుకు అదోలా ఉన్నారు? ఏమండి? రారా చూద్దాం ఏం జరుగుతుందో. ఏమండి, భోంచేతురుగాని రండి. మిమ్మల్ని అడుగుతున్నానండి. నాకొద్దు. ఎందుకొద్దు? నాకు ఆకలిగా లేదు. ఎందుకు ఆకలిగా లేదు? ఏంటి ప్రాబ్లం? లైఫ్లో నాకెప్పుడు ఉండే ప్రాబ్లం ఒక్కటే, డబ్బు. ఇన్ని రోజులు అది వేలలో ఉండేది, ఇప్పుడు లక్షల్లోకి చేరింది. ఈ విషయంలో నేను బాగా డెవలప్ అయ్యాను అక్షయ. 2 లక్షలు కావాలని కార్తిక్ గొడవ పడడం గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నాకున్న సమస్య అంతకు మించి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. వారం రోజులు టైం ఇచ్చిన ఆ ఫినాన్సియర్ ఈ రోజు మళ్ళీ ఆఫీస్కి వచ్చి 2 రోజుల్లో నా అమౌంట్ నాకు కావాలని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఏంటండి మీరనేది? 2 రోజుల్లో 10 లక్షలు ఎలా ఇవ్వగలం? ఇవ్వడం కుదరదని చెప్పండి. వారం రోజుల టైం అడగొచ్చు కదండి. అడిగాను, వింటే కదా వచ్చాడు, తను అనుకున్నది చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్షయ, 2 రోజుల్లో 10 లక్షలు అడ్జస్ట్ చేయడం నా వల్ల కాదు, కానీ ఏదో ఒకటి చేసి తీరాలి. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, మ్యాటర్లోకి రాకుండా సాగతీస్తాడంటే. వాళ్ళ అమ్మ దగ్గరున్న పత్రాల గురించి అడగరా బాబు. అప్పుడు
ఇప్పుడే గొడవకి అంకురార్పణ జరుగుతుంది. అమ్మా తొందరపడుకో, బావ తప్పకుండా అడుగుతాడు. ఆ ఆ, అక్షయ ఇప్పుడేం చేద్దాం? అది నాకు అర్థం కావడం లేదండి. అక్షయ నాకొకటి అనిపిస్తోంది. ఆ, వేరే దారి లేక నిన్ను అడుగుతున్నాను. తప్పుగా అనుకో కదూ? నేనెందుకు తప్పుగా అనుకుంటానండి? పర్లేదు, చెప్పండి. అక్షయ, మీ అమ్మ దగ్గరున్న ఆ స్థలం పత్రాలు తీసుకొస్తావా? అవి తాకట్టు పెట్టి ప్రస్తుతానికి ఈ సమస్య నుంచి బయటపడదాం, తర్వాత విడిపించి ఇచ్చేద్దాం. ఏమంటావు అక్షయ? మీకు తెలియంది కాదండి, ఆల్రెడీ ఆ పత్రాల కోసం నాన్న అమ్మని అడిగినప్పుడు ఇవ్వనని మొండిగా వాదించడంతో తట్టుకోలేక నాన్న తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. నాకు తెలిసి ఆవిడివ్వదండి, కాబట్టి ఆ పత్రాలు అడుక్కపోవడమే మంచిది. అక్షయ, ఇప్పుడున్న పరిస్థితి ఆవిడికి అర్థమయ్యేలా చెప్పు, ఖచ్చితంగా ఇస్తుంది. లేదండి, ఖచ్చితంగా ఇవ్వదు. నేనెంత చెప్పినా నా మాట నమ్మదు. కొంచెం అర్థం చేసుకోండి. మీ అమ్మకి నీ మీద నమ్మకం లేదా, లేదా నా మీద నమ్మకం లేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటి? ఇక్కడ నా పరిస్థితి అగ్నిగుండం మీద నిల్చున్నట్టుంది. అది నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా? నేను అర్థం చేసుకోలేక కాదండి. కదా, అయితే వెళ్ళి మీ అమ్మ దగ్గర పత్రాలు తీసుకొనిరా. ఆవిడ పత్రాలు ఇవ్వదండి. అంటే కూతురి జీవితం కంటే ఆవిడికి ఆ స్థలమే ముఖ్యమా? నా సంగతి పక్కన పెట్టండి. ఆవిడికి మా నాన్న ప్రాణాల కన్నా ఆ స్థలమే ఎక్కువండి. మా పిన్ని ప్రవర్తన వల్ల ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉందో తెలుసా మీకు? ఇక చాలా ఆపు. ఆ ఇంటి పరిస్థితి నాకు చెప్పడం కాదు, ఈ ఇంటి పరిస్థితి మీ నాన్నకి చెప్పి ఎలాగైనా ఆ పత్రాలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. అయ్యో, నేను చెప్పేది వినండి. అక్షయ ప్లీజ్, నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి. ఆ పత్రాలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, అంతే.